గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు, అందరికి నమస్కారం. ప్యానల్ లో ఉన్నకి ఎవరికి ఎన్ని మార్కులు వేస్తారు మంత్రులకి? అదేదన్నా పని జరిగితేనే కదా సార్ 6 నెలల్లో మనం రివ్యూ అవటానికి. ఇప్పుడు పరీక్ష రాయకుండా ఖాళీ కూర్చుంటే మార్కులు ఏమంటే ఏం చేస్తాం? అట్లా ఉంది. ఇప్పుడు ఈ 6 నెలల కాలంలో ఏదన్నా ఒక మంత్రిత్వ శాఖకు సంబంధించి ఇదిగో పలానా పనులు చేపట్టాము, లేదంటే ఇది పలానా సంక్షేమ పథకాలు అమలు చేసాం, ఇదిగో పలానా దాని మీద ఆ మంత్రిత్వ శాఖ ఏ విధంగా పనిచేసిందో రివ్యూ ఇవ్వమంటే కనీసం 1 మార్కా, అర మార్కా, లేదంటే పావు మార్కా, లేదంటే అసలు 10 మార్కులు ఇవ్వాలనేది మనం డిసైడ్ చేయాల్సిన అంశం. ఇందాక బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు ఇది అని చెప్పారు. నేను గుండెల మీద చేసుకుని వాళ్ళని అడుగుతున్నా. నేను కొంతమంది మంత్రుల పేర్లు చెప్తా, వాళ్ళు ఏ శాఖ చెప్పమనండి గూగుల్లో చూడకుండా. కొండపల్లి శ్రీనివాస్ అసలు మంత్రిగా ఉన్నాడని ఎవరికైనా తెలుసా? రాంప్రసాద్ రెడ్డి మంత్రిగా ఉన్నాడని ఎవరికైనా తెలుసా? ఆమె సవిత, అట్లానే టీజీ భరత్ ఎప్పుడన్నా కనపడ్డారా 6 నెలల్లో? బీసీ జనార్దన్ రెడ్డి, గుమ్మడి సంజయ్ రాణి, ఫరూక్, ఇలాంటి పేర్లు చూస్తే అసలు వీళ్ళు మంత్రులుగా ఎప్పుడున్నారు, ఎక్కడున్నారో తెలియనటువంటి పరిస్థితి. 2, సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో మేము బయటికి వెళ్తే తిడుతున్నారు మమ్మల్ని, శాంతి భద్రతలు ఘోరంగా ఉన్నాయి, డీజీపీ ఏం చేస్తున్నాడు, హోంమంత్రి ఏం చేస్తున్నారు, నా శాఖ కాదు కాబట్టి నేను దానికి సంబంధించి నాకు ఇప్పుడు మీరు సార్ నా వాయిస్ వినపడుతుందిగా? మీ వాయిస్ కొంచెం స్లో వస్తా ఉంది, మాటలు కంటిన్యూ చేయండి. కాదు ఇప్పుడు కరెక్ట్. ఇప్పుడు ఏమన్నారు ఆయన, నాకు కానీ హోంమంత్రి శాఖ ఇస్తే నేను అసలు ఈ రాష్ట్రం హోంమంత్రితో శాఖ ఇస్తే నేను ఏంటో చూపిస్తా. ఎవరి సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతున్నారు మాటలు. అంటే ఏంటి దానికి అర్థం? ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఫెయిల్ అయినాయి అనేది సాక్షాత్తు మాట్లాడుతున్నప్పుడు ఈ రాష్ట్రంలో ఇంకేముందని మీరు చెప్తారు చెప్పండి? ఏ విధంగా బ్రహ్మాండంగా ఏ శాఖ పని చేసిందని మీరు చెప్పాలి. ఎందుకంటే మెయిన్ ఈ రాష్ట్రానికి సంబంధించి శాంతి భద్రత ఘోరంగా విఫలమైందని సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ఇంకా మీరు ఏ విధమైనటువంటి రివ్యూలు ఇస్తారు? 2, ఇసుక మాఫియా. అదే ఈనాడు, అదే ఆంధ్రజ్యోతి, తెలుగుదేశం కరపత్రికలే రోజు ఇసుక మాఫియా జరుగుతుందని చెప్తున్నాయి. సాక్షాత్తు వాళ్ళ ఎమ్మెల్యే, సీనియర్ ఎమ్మెల్యే ఎవరైతే జ్యోతుల్ నెహ్రూ గారు అసెంబ్లీ సాక్షిగా ఇదిగోండి ఇసుక విధానం చాలా వరస్ట్ గా ఉంది, అంత ముందు ప్రభుత్వంలోనే బాగుంది అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడితే మైక్ కట్ చేసినటువంటి పరిస్థితి. ఓ పక్క మద్యం ఇంటింటికి డోర్ డెలివరీ అయ్యే పరిస్థితి. మహిళలు అమ్ముతున్నారు సంతలో మద్యాన్ని 99 రూపాయలకి మద్యం అని చెప్పి. ఎక్కడ తణుకు మీకు కనపడిపోతే ఎక్కడ చెప్పాలి? నేను చూపించమంటారా? చూపించండి, మీ దగ్గర ఫుటేజ్ ఉంటో. నాకు కాదు, రాష్ట్ర ప్రజలకు చూపించండి సార్. చూపిస్తాను సార్. ఇప్పుడు ఈ ఫోన్ లో ఉంది, మీకు 2 నిమిషాలు చూపిస్తాను. డైరెక్ట్ గా మహిళలే మద్యం అమ్ముతున్నాయి, మీకు వీడియోలు వచ్చినాయి. తణుకులో సంతలో మహిళల మద్యం అమ్ముతున్నాయి. అట్లానే మీరు చూస్తే ఈ రోజు సార్ ఇంకెన్నాళ్ళు ఇసుక కష్టాలు. ఇది అనకాపల్లి జిల్లా ఆంధ్రజ్యోతి పత్రిక. అనకాపల్లి జిల్లా ఆంధ్రజ్యోతి పత్రిక చూడండి సార్, ఇంకెన్నాళ్ళు ఇసుక కష్టాలు. ఈ రోజు పత్రికలో జీతమో నారా చంద్ర రాజమండ్రికి సంబంధించి జిల్లాలో జడ్పీ ప్రాథమికోన్నత పాఠశాలలో సంబంధించి 978 ఉంటే వీటిలో పనిచేస్తున్న ఆయాలు 1187 మంది ఉన్నారు. నైట్ వాచ్మెన్ 171 మంది. 5 నెలలుగా వాళ్ళకి జీతాలు లేవు. ఎవరు సార్ దీనికి సంబంధించి? నారా లోకేష్ గారే కదా. ఎడ్యుకేషన్ కి సంబంధించి మేము బ్రహ్మాండంగా నిన్న వెళ్ళి పెద్ద మెగా పేరెంట్ ఈవెంట్, పెద్ద ఈవెంట్ అని చెప్పి చేశారు కదా. ఇప్పటికీ 5 నెలలుగా ఆయాలకి నైట్ వాచ్మెన్లకి జీతాలు అందట్లా. అనేక జిల్లాల్లో ఇదే పరిస్థితి. 104, 108 ఉద్యోగులు ఈ రోజు రోడ్లు ఎక్కారు. ఫీజు రియంబర్స్మెంట్ కోసం విద్యార్థులు రోడ్లు ఎక్కినటువంటి పరిస్థితి. ఈ ఏ శాఖ సక్రమంగా పనిచేసిందని చెబుతారు సార్? ఇంకా నిశ్చిగ్గా చెప్పాలంటే పేకాడ క్లబ్లు మాత్రం బ్రహ్మాండంగా అందుతుంది రాష్ట్రంలో. ఇంటింటికి మద్యం మాత్రం బ్రహ్మాండంగా అందుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వల్ల ప్రైవేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయింది. ఎందుకంటే మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తున్నారు, రోడ్లు ప్రైవేట్ పరం, అంతే కదా, రోడ్లు అన్ని ప్రైవేట్ పరం. అట్లానే మీరు చూస్తే ఇసుక ప్రైవేట్ పరం, మద్యం ప్రైవేట్ పరం, మొత్తాన్ని అన్ని ప్రైవేట్ పరం చేసి ఈ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మినిస్టర్లు కాదు వీళ్ళందరూ, ప్రైవేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి మినిస్టర్లుగా వ్యవహరిస్తా ఉన్నారు. సాక్షాత్తు వాళ్ళ కరపత్రికలోనే రోజు అడుగుతున్నారు. ఈ రోజు చూస్తే ఇది విశాలాంధ్ర, పెట్టుబడి సాయం అందేనా? 6 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావ కోసం రైతుల ఎదురు చూపులు, ఇవన్నీ ఆలపత్రికలు సార్. విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ప్రైవేటీకరణ జరుగుతుందని చెప్పి సాక్షాత్తు ఎవరైతే కుమారస్వామి మంత్రి పార్లమెంట్ లో 2 రోజుల క్రితం ప్రకటించినటువంటి పరిస్థితి. రేషన్ మాఫియా బాయ్, ఇది ఎప్పుడు పత్రిక సార్? 6వ తారీఖు, అంటే 2 రోజుల క్రితం కృష్ణా జిల్లా పత్రిక. రేషన్ మాఫియా ఏం సార్? రేషన్ మాఫియా బాయ్, రేషన్ మాఫియా బాయ్ బెదవాడ కేంద్రంగా రేషన్ అక్రమ రవాణా, పిల్లలతో పార్ట్నర్షిప్లు, విజయవాడ నుంచి ఆఫ్రికా దేశాలకు బియ్యం ఎగుమతి, తనకు అమ్మకపోతే ప్రభుత్వ వ్యవస్థలతో దాడులు. తమకు అమ్మకపోతే ప్రభుత్వ వ్యవస్థలతో దాడులు. ఎవరున్నారు సార్ ఈ రోజు 6 నెలల నుంచి ప్రభుత్వ వ్యవస్థల్లో? అధికారులు ఎవరు? మంత్రులు ఎవరు?
ముఖ్యమంత్రి ఎవరు, ఉప ముఖ్యమంత్రి ఎవరు? కాదు భాయ్ అంటే ఎవరు, నాయకుడు ఎవరు భాయ్ అంటే? ఏమండి విజయవాడ రేషన్ మాఫియాలో భాయ్ అంటే ఎవరండి అంటున్నా? ఎవరు మరి ఆ బాయ్ ఎవరో ప్రభుత్వం కనిపెట్టాలి. మ్యాటర్ మొత్తం అంటే గంట పట్టింది, పెద్ద పెద్ద ఆర్టికల్ వేశారు. మరి మరి ఇంత విచ్చలవిడితనంగా ఎక్కడికక్కడ ఈ రోజు అంటే ఇక్కడ ఇంకోటి ఆ భాయ్ ఏ పార్టీ అనేది కూడా తెలుసుకోవాల్సిన అంశం ఉంది. తెలుసుకోండి సార్, ఏముంది, 164 మంది ఉన్నారు కదా, 164 మంది, 10 ఛానళ్ళు, 100 యూట్యూబ్లు, 2 పత్రికలు పొద్దున్నే రోజు రాతలు రాయడానికి ఉన్నాయి కదా, ఎనీ టైం మందు. ఇది సాక్షి కాదు సార్, ఆంధ్రజ్యోతి. నేనంటే మళ్ళీ మీరు అన్నారు కదా ఎనీ టైం మందు ఆంధ్రప్రదేశ్ లో సార్. పొద్దున్న 7 గంటలకు కూడా అందుతుంది, పొద్దున్న 7 గంటలకు కూడా అందుతుంది. కిరాణా కొట్టులోకి వెళ్తే కిరాణా సామాన్ కంటే మందు అమ్ముతున్నారు వాళ్ళు. దుకాణాలకు అదనంగా పర్మిట్ రూములు తీవ్రంగా పరిగణించని ప్రొవిషన్ ఎక్సైజ్ అధికారులు తీవ్రంగా పరిగణించట్లేదు, డైరెక్ట్ కాలే పర్మిట్ రూమ్ విచ్చలవిడిగా తాగటం ఇవన్నీ నడుస్తా ఉంటాయి. ఇదిగోండి సార్, గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్ట్ షాపులకు అడ్డుకట్ట పడేది ఎలా ఆంధ్రజ్యోతి. ఇవన్నీ మా ప్రభుత్వమే కాదు సార్. గ్రామాల్లో ఎక్కడ గ్రామాల్లో సార్ ఇప్పుడు అంతకుముందు కూడా మనకి చర్చ జరిగినప్పుడు ఎక్కడ గ్రామాల్లో బెల్ట్ షాపులు కనుక నిర్వహిస్తే నిజంగా దాన్ని అక్కడ వీడియో తీసి అది ప్రభుత్వాలకో లేకపోతే మంత్రులకో, ముఖ్యమంత్రులకో, ఉప ముఖ్యమంత్రులు ట్వీట్ రూపంలో కూడా పెడితే బాగుంటుంది కదా మీలాంటి పెద్ద మనుషులు. బాగుంది సార్, ప్రైమ్ 9 మూల ఉంది, ప్రైమ్ 9 కూడా పెట్టొచ్చు, వెంకటరెడ్డి పెట్టేదే ఉంది, లేదా అనేక మీడియా ఛానల్ ఉన్న అందరూ పెట్టొచ్చు. దాంట్లో ఉంది జనసేనలు గల్లీకి ఉన్నారని చెబుతున్నారు కదా, 164 మంది ఉన్నారు కదా, 164 మంది వాళ్ళు మామేం లేం కదా వాళ్ళు చెప్పేది. ఇదిగోండి సార్, ఎన్నిసార్లు తిరగాలి దేని గురించి తెలిసి ఆంధ్రజ్యోతి బర్త్ సర్టిఫికేట్ కోసం 5 నెలల నుంచి తిరుగుతాను సార్. బర్త్ సర్టిఫికేట్ కోసం ఎంతకంటే దిక్కుమాలిన ఇంకేమైనా రాష్ట్రంలో ఉందా? ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలంటే ఒకళ్ళు కాదు సార్, ఇది చూడండి ఎంతమంది ఉన్నారు మొత్తం కూర్చొని బర్త్ సర్టిఫికేట్. ఇది ఆంధ్రజ్యోతి ఎప్పుడు మొన్న 4వ తారీఖు పేపర్, శ్రీ సత్యసాయి జిల్లా. అరే బర్త్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ కావాలంటే 5 నెలల నుంచి తిరుగుతుంటే ఇంకా మీ పరిపాలనకి మళ్ళీ మీ మంత్రులకు మేము రివ్యూలు ఇవ్వాలా? ఎవరికన్నా దేనికని ఇవ్వాలి మీరు చెప్పండి. దీనికి ఎన్ని మార్కులు వేస్తారు? మైనస్లో వేయాలి వేస్తే. 2 డయేరియా వచ్చి చనిపోయినటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో మనం చూసాం. ఓ పక్క మొన్నటి దాకా వరదలు అన్నారు, వరదలు ఏమైనా కంట్రోల్ చేశారంటే 300 రూపాయలకు పెద్ద భోజనం అని చెప్పి అదో పెద్ద కుంభకోణం. దాని తర్వాత మళ్ళీ చూస్తే ఇప్పుడు తుఫాన్లో రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి ఉందా అంటే సాక్షాత్తు నిన్న మంత్రి పాదసారి వెళ్తే నిలదీసినటువంటి పరిస్థితి మా వేమూరు నియోజకవర్గంలో జరిగింది. అయ్యా 1725 రూపాయలకి ఒక ధాన్యం బస్తా, 75 కేజీల ధాన్యం బస్తా కొనాలి, అది గిట్టుబాటు ధర, ప్రభుత్వం కొనాలి, కానీ దళారుల చేతికి కొనుక్కోమంటున్నారు. వాళ్ళు 1200 నుంచి 1300 ఇస్తా ఉంటున్నారు. అంటే ఎకరానికి 40 బస్తాలు పండితే ఒక్కొక్క బస్తాకు 300 రూపాయలు, 400 రూపాయలు నష్టపోతే అంటే ఆల్మోస్ట్ మీకు 16,000 17,000 నష్టపోయినటువంటి పరిస్థితి కదా, 15-16,000 ఎకరానికి. అసలే వరదలు, మళ్ళీ ఆ పైన తుఫాన్లు, సరిగ్గా పండక ఇంతటి పరిస్థితులు మళ్ళీ ఓ పక్క ఏమన్నా రైతులకు సంబంధించిన సాయం ఇచ్చారంటే ఒక్క రూపాయి ఇవ్వాలి. 20,000 ఇస్తా ఉన్నారు సార్, 6 నెలలు అయింది. ఈ 6 నెలల్లో 10,000 ఇవ్వాలి కదా లెక్క ప్రకారం. ఇప్పటి వరకు రూపాయి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇంక ఏ మంత్రిత్వ శాఖ నుంచి చెప్పండి సార్, మీరు పలానా మంత్రిత్వ శాఖ ఇదిగో పలానా. ఇందాక ఆయన మాకు ఆశ్చర్యం కలిగింది, ఎందుకంటే కిరణ్ మాట్లాడుతుంది, జనసేన కిరణ్ ఏమనంటే టెంపుల్ టూరిజం మేము డెవలప్ చేస్తున్నా ఉన్నారు. మొన్న మధ్య తిరుమల తిరుపతి దేవస్థానానికి కొత్తగా ఒక ఛానల్ అధిపతి చైర్మన్ అయ్యాడు. రాగానే వాళ్ళు తీసుకున్న డెసిషన్ ఏందో తెలుసా? ఏదైతే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ లేదంటే ఆర్టీసీ లేదంటే టూర్స్ అండ్ ట్రావెల్స్ కి సంబంధించి ఎవరైతే తిరుపతి వెళ్తారో దర్శనాలకి, దాన్ని రద్దు చేశారు పూర్తిగా. అదేమంటే అక్కడ ఏదో స్కాములు జరుగుతాయి అంట. అరే స్కామ్ జరిగితే మొత్తం రద్దు చేస్తారా? ఈ మీ ప్రభుత్వంలో పని చేయట్లేదని ప్రభుత్వం రద్దు చేస్తారా? ఎక్కడైనా లోపాలు ఉంటే ఆ లోపాలు చేసిన అరెస్ట్ చేయండి. ఖచ్చితంగా లోపాలు సరిదిద్దుకొని వెళ్ళాలి. చిన్న తప్పులేగా అన్నాడు సార్. నాకు ఆశ్చర్యం కలిగింది ఇందాక కిరణ్ మాట్లాడుతున్నప్పుడు. చిన్న తప్పులు చేస్తే అవన్నీ సరిదిద్దుకుంటారన్నారు. సార్ వాళ్ళు ఏమన్నా చిన్నపిల్లలా? ఏమన్నా నోట్లు వేలు పెడితే కొరకలేని చిన్నపిల్లలా సార్? ఒక్కొక్కరికి 40 సంవత్సరాలు పైబడి ఆల్రెడీ ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకుంటూ ఉండేవాళ్ళు. సరే ఆ శాఖకి సంబంధించి తెలియకపోతే అక్కడ అధికార యంత్రాంగం ఉంటది, దానికి సెక్రటరీలు, దానికి సంబంధించినటువంటి శాఖ కమిషనర్లు, ఐఏఎస్లు, ఇంతమంది దాంట్లో ఉంటారు. వీళ్ళకి అన్ని బ్రీఫింగ్ ఇస్తారు, ఇది సార్ అని చెప్పి. సో ఇవన్నీ నాకు ఇంకా చిన్న తప్పులేంది, చిన్న తప్పైనా తప్పే, పెద్ద తప్పైనా తప్పే కదా. ఒక బూత్ తిట్టినా మీరు బూతులు తిట్టారని అన్నారు కదా, 100 తిట్టారని అంటున్నారు కదా. ఒకప్పుడు నేను డిబేట్లకు వచ్చాను సార్, ఒక రోజు ఫ్లో లేదని తప్పు మాట్లాడితే అదే పట్టుకుంటారు కదా. ఈ 100 మంచి మాట్లాడి పోతాయి కదా. ఎక్కడైనా రాజకీయాల్లో ఉన్నప్పుడు మీరు నిజంగా మంచి చేస్తే ఎస్ డెఫినెట్లీ మంచి అంటాం. మీరు నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు మీరు ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం సరిగ్గా అమలు పరిస్తే ఎస్ ఇది అమలు పరిచారని చెబుతే ఏ నిర్ణయం తీసుకున్నారు, ఏం అమలు పరిచారు ఏం లేదు సార్. పబ్లిసిటీ అసలు ఇదిగోండి, అసలు మేము బ్రహ్మాండంగా చేసేస్తున్నాం, సింగపూర్ అయిపోయింది, మలేషియా అయిపోయింది, అసలు ఆంధ్రప్రదేశ్ కి వరదల్లా పెట్టుబడులు వచ్చినాయి అన్నాడు. ఒక్కరోజు ఆ పెట్టుబడుల మంత్రి ప్రెస్ మీట్ సార్, మీరు ఎప్పుడన్నా టీజీ భరత్ ప్రెస్ మీట్ పెట్టాడు 6 నెలల్లో?
టీసీ భరత్ పరిశ్రమల శాఖ మంత్రి సార్. మరి ఒక్కసారి ఇదిగో పలానా పరిశ్రమలు వస్తున్నాయి పలానా దానికి సంబంధించి అని ఒక్క రోజన్నా అన్ని శాఖలకి లోకేష్ మంత్రి ఈ రోజు. అందుకనే ఉంటే లోకేష్ చెప్పి ప్రెస్ మీట్ పెట్టంటే పెట్టాలి. రైట్, మళ్ళీ మాట్లాడదు వెంకరెడ్డి గారు మళ్ళీ మాట్లాడదాం. కిరణ్ గారు, దాసరి కిరణ్ గారు, ఒక్క మాట సార్, ఒక్క మాట దాసరి కిరణ్ గారు మాట్లాడే ముందు ఒక్క మాట, ఎందుకంటే ఇది ఖచ్చితంగా మేము ప్రస్తావించాలి అంశంగా. ఓకే, మేము క్యాబినెట్ విస్తరణ 2.5 సంవత్సరాలు దాదాపు 3 సంవత్సరాల తర్వాత చేసాం. మొదట క్యాబినెట్ లో మేము క్షత్రియ సామాజిక వర్గం, అలానే కమ్మ సామాజిక వర్గం, ఆ సామాజిక వర్గాలకు మేము అవకాశం ఇచ్చాం. అంతమంది వైశ్య సామాజిక వర్గం వాళ్ళకి, రెండో సామాజిక వర్గాల్లో కొంత మనం బీసీలకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలనే అంశంలో 2.5-3 సంవత్సరాలు ఆల్రెడీ ఆ సామాజిక వర్గాలకు ఇచ్చాం కాబట్టి రెండో క్యాబినెట్ లో మేము ఇవ్వలేం. కానీ ఇప్పుడు నేను అడుగుతున్న వాళ్ళు ఒకవేళ క్యాబినెట్ విస్తరణ జరిగితే మరి క్షత్రియ సామాజిక వర్గానికి ఇప్పుడు వరకు మీరు అవకాశం ఇవ్వాల. క్షత్రియ సామాజిక వర్గం ఖచ్చితంగా అవకాశం ఇవ్వాల్సినటువంటి సామాజిక వర్గం. మేము 3 సంవత్సరాలు ఇచ్చాం 5 సంవత్సరాల క్యాబినెట్ లో. మరి మీరు రేపొద్దున క్షత్రియ సామాజిక వర్గాన్ని వార్డు క్యాబినెట్ లో ఇవ్వాల. బ్రాహ్మణ సామాజిక వర్గం అసలు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినట్లేరు మీరు బ్రాహ్మణులకి. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు క్షత్రియ సామాజిక వర్గమే కదా సార్, ఆయన డిప్యూటీ స్పీకర్ చేశారు కదా. అఫ్ కోర్స్ క్యాబినెట్ ఇవ్వకపోయినప్పటికీ కూడా ఆయనకి ఒక గుర్తింపుని, గౌరవాన్ని, ఇప్పుడు ముఖ్యమంత్రులు సైతం కూడా అధ్యక్ష అని పిలిచేటువంటి అవకాశాన్ని ఆ సామాజిక వర్గానికి కల్పించినట్లు అని అనుకోవాలి కదా. అంటే ప్రతిదీ కూడా సామాజిక వర్గాలకి మంత్రికి డిప్యూటీ స్పీకర్ కాదు, మంత్రికి కాదు